Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. నా కల నిజమైంది. ఎక్కడా చోటు కనిపించడం లేదే. ఎక్కడ కూర్చుందాం? వీడొకడు భయపెడుతూనే ఉంటాడు. ఎవరతను? మీ ఫ్రెండా? మామా వీడంతా ఎలా వాలేసి పడతారో అర్థం కావట్లేదురా. చెత్త ఫిగర్ ఆఫ్ ఇండియా రా. ఇందుకే నేను బీచ్కి రానని చెప్పాను. వాళ్ళందరికీ కడుపు మంట. అక్కడ ఒక షో అయిపోయింది, వెళ్దామా? ఎందుకు ఇక్కడికి వెళ్దాం అన్నావు? నేను నీతో మన లైఫ్ గురించి ఎన్నో విషయాలు చెప్పాలని, అందుకే ఇక్కడికి. అన్నా శంకం, మంచి శకునోరా, ఇప్పుడే రా వచ్చాం. పోరా అన్నా, నాకు ఇదే మొదలు పోని. ముందు పోరా. నేను మీకు అమ్మకుండా వదలను చూడండి. నేను నిన్ను చంపకుండా వదలనరా. ముందు అక్కని చెప్పకుండా ఉండు. నన్ను ప్రేమగా చూసుకుంటావా? తప్పకుండా. అన్నా గుగ్గిలన్నా. వద్దురా. వద్దినడికి చెప్పన్నా. నో థ్యాంక్స్. ఈ మరిది కోసం ఒక పొట్లం కొనకూడదా? వద్దురా, పోరా. టక్కర్ వదినా. టక్కరా? చెప్పాలనుకున్నది చెప్పనే లేదు. చెప్పు నాదా. నాదా అన్నావా, నారదా అన్నావా? ఏంటి బాబు, నిన్న అమ్మో పిల్లలిస్తే పువ్వులు కూడా కొని పెట్టవా? పువ్వులు వాడిపోయాయి. పర్వాలేదు, నాకు ఇష్టం ఉండదు. ఎంతక్క? 10 రూపాయలు. పెట్టినందుకు 5 రూపాయలు. పెట్టినందుకు 5 రూపాయలు టిప్సా? ఓకే, ఎదుగో, వెళ్ళు. ఫ్రీగా ఉంటున్నారు కదా, ఇక్కడికి వచ్చి కూర్చోవడం నా కల తెలుసా? అన్నా కాఫీ అటియా? విషయం లైట్ గా ఆకలేస్తున్నట్టుంది. కాఫీ తాగుదామా? ఓ కాఫీ ఇవ్వరా? ఏ ఉంది. మరెందుకు కాఫీ అటి అని అడిగావు? చీపో. బీచ్ లో ఉన్న లవ్ జోడి చూసావా? ఆ గట్టులనక కౌగిలింతలు చూసావా? చెప్పుతో కొట్టాను. ఏంటి పాట నచ్చలేదా? మా పక్కింటి ఆంటీ అంకుల్ వస్తున్నారు. అయ్యో, నేను దొరికి. ఈ వయసులో మీకు బీచ్ ఎందుకురా? వెళ్ళండి రా, వెళ్ళి పిల్లల్ని దగ్గర నుండి చదివించండి రా. నేను వెళ్తున్నాను. ఏ స్వప్న, నా వెనకాల రావద్దు. ఇలా నెత్తిని గుడ్డేసుకునేలా చేశారా? టేక్ కేర్. మే ఐ కమ్ ఇన్? గెట్ అవుట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏయ్ yes, నీ అప్రోచ్ నాకు నచ్చింది. యు ఈట్ గుగ్గిళ్ళు? ఇలా రా, కూర్చో. గోల్డ్ ఇస్ టైం అన్నా. ఎన్ని కావాలి? అరగంటలో ఎన్ని అమ్ముతావు? 10 అమ్ముతాను. ఆ 10 నేను కొంటాను, కూర్చో. ఈ గుగ్గిళ్ళు ఎంతరా? 5 రూపాయలే అన్నా. 5 రూపాయలు? 5 నెలల శ్రమరా, చెడగొట్టేశారు కదరా. ఏమంటున్నారు? 5 నెలలు కష్టపడి ఒక అమ్మాయిని లైన్లో పెట్టి తీసుకొస్తే అందరూ చెడగొట్టేశారు కదరా. వెళ్ళిపోయింది. ఎవరు చెడగొట్టారనా? మీ కుర్రాలేరా? అన్నా, మీరేదో తప్పుగా అనుకుని నన్ను పిలిచి కంప్లైంట్ చేస్తున్నారు. నేనే యూనియన్ లీడర్ని కాదనా. ఓ ఏ పోరా. మిల్లీమీటర్ విషయానికి కిలోమీటర్ లెక్కన ఫీల్ అవుతారేంటనా? నా కథను కొంచెం వింటావా? నువ్వే ఫీల్ అయిపోతావురా. సరే, సుత్తి కొట్టకుండా త్వరగా చెప్పండి. పెట్రోల్ లీక్ అయిందిరా. పెట్రోల్ కాదురా, నాకే. అరిచి ఇంకెందుకు, రావల్దాం. సైకిల్ వీలింగ్ నేర్చుకుందాం. ఈ ఏరియాలోనే రా సైకిల్ వీలింగ్ చేస్తారు. ప్రేమ అందరికీ కలిసి రాదు, అయినా ఎవరు దానిని వదులుకోలేరు. నొప్పిగా ఉందిరా. ఓకేనా? ఓకే సార్. అది నువ్వే ఉంచుకో. థ్యాంక్స్. ఇదిగో తీసుకో, తీసుకో, వెళ్ళు. స్టాప్. ఏ రోడ్ సైడ్ రోమియో, నీకేమైనా సర్కస్ కంపెనీ ఉందా? నో, బట్ నాకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మరెందుకు కోతి చేష్టలన్నీ చేస్తూ తిరుగుతున్నావు? వీలింగ్ కోతి చేష్టలా? మీకు ఇష్టమని ఎంత కష్టపడి నేర్చుకున్నానో తెలుసా? నాకు ఇష్టమని ఎవడు చెప్పాడు? ఆ రోజు చూశాను, ఒకడు వీలింగ్ చేస్తూ వెళ్ళాడు, మీరు వాడినే రెప్ప వేయకుండా చూశారు. అందుకే వాడు అల్పాష్ తో పోతాడే అనుకుని ఆ రోజు చూశాను. అవును, నువ్వెప్పుడు పడి చావబోతున్నావు? టోటల్ గా అంతా వేస్ట్ అయిపోయింది. ఫీలింగ్ చాలు, కమ్ టు ది పాయింట్.
నిన్ను చూస్తేనే బండి అదే ఒరిగిపోతుంది. సడన్ గా నేను చూసి ఐ లవ్ యూ ఏంటి అని చెప్తే ఏం చేస్తావు? చెప్పేశావు కదా. నాకు తెలిసి లాస్ట్ 5 years లో ఐ లవ్ యూ అని ఓల్డ్ గా చెప్పి అప్రోచ్ చేసిన ఓల్డ్ రోమియో నువ్వే అనుకుంటాను. మరి ఎలా అప్రోచ్ చేయాలి? నాకు చాలా కోపం వస్తుంది, తిరిగి చూడకుండా వెళ్ళిపో. అలా కోపంతోనే వెళ్ళి లవ్ చేసుకుందామా? మీలాంటి కుర్రాళ్ళని చూస్తున్నప్పుడు ఎందుకు పెరిగామా అని బాధగా ఉంది. నాకు కూడా ఇటువంటి రాతిగుండె పిల్లని ఎందుకు లవ్ చేసామని బాధగానే ఉంది. బట్ యు వర్త్ ఇట్ డియర్. ఐ మిస్ యూ ఇన్ మై లైఫ్. నీ పేరేంటి? కృష్ణకాంత్. కృష్ణకాంత్ అని పేరుంటే ఇలా టార్చర్ పెట్టాలా? స్వప్న సుందర్ అయితే ఇలా మొండి పట్టు పట్టాలా? డోంట్ సే స్వప్న సుందరి, ఓన్లీ స్వప్న. మోడనా? ఓకే ఓకే. ప్రామిస్ చేయి. ప్రామిస్ గా స్వప్న సుందరి అని పిలవను. అది కాదు, ఇక మీదట బైక్ వీలింగ్ చేయనని ప్రామిస్ చేయి. బైక్ వీలింగ్ ఏంటి? ఇకపై నేను బైక్ డ్రైవింగ్ కూడా చేయను. అయితే మళ్ళీ ప్రామిస్ చేయి. దేనికి? బైక్ మాత్రం డ్రైవ్ చేస్తానని. ప్రామిస్ గా బైక్ మాత్రమే డ్రైవ్ చేస్తాను. మరి బైక్ మీద నన్ను కాలేజ్లో డ్రాప్ చేస్తావా? ఏమైంది? ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేయి. ఎందుకు? నన్ను బైక్ మీద డ్రాప్ చేయడానికి మాత్రమే వాడుకున్నాను. చీ, ప్రామిస్. బయలుదేరదాం. తను నా కోసం వస్తుందో బైక్ కోసం వస్తుందో తెలియడం లేదే. తెలుసుకుందాం. మన ఇద్దరికి వైబ్రేషన్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటాను. మా అమ్మకి తెలిసిందంటే చస్తాను. కుటుంబమే సంతోషపడుతుంది. ఏ? బంగారం రేటు ఆకాశాన్ని అంటుతోంది. లవ్ మ్యారేజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఏమైంది? వైబ్రేషన్ వర్కౌట్ అవుతోంది. ఏయ్, ఎక్కడికైనా వెళ్దామా? మెరీనా? అక్కడికొద్దు, లైట్ గా ఆకలేస్తున్నట్టుంది. హోటల్కి వెళ్దామా? నువ్వు బయలుదేరేటప్పుడు మర్చిపోకుండా పర్స్ తీసుకో. నేను మర్చిపోయాను. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమని? నువ్వు నాతో ఉన్నప్పుడు నా పర్సు సేఫ్ గా ఉంటుందని. సత్యంకి వెళ్దామా? సత్యం, వెళ్దాం. అక్కడికి వెళ్ళి బర్గర్ అలాగే బటర్ పాప్కార్న్ కోల్డ్ కాఫీ తాగుదాం. ఓకే. అయ్యో హాయ్. హే స్వప్న, మెరీనాకి వెళ్దామా? అయ్యయ్యో, మెరీనా ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ వెదర్ కండిషన్ బాగుంటుంది, అప్పుడు వెళ్దాం. లైట్ గా ఆకలిగా ఉన్నట్టుంది కదా? అయ్యో కరెక్ట్. వైబ్రేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడు. లవ్ చేసే అమ్మాయిలు నక్క కన్నా 1000 రెట్లు క్రిమినల్స్. బీ కేర్ఫుల్ రా మామా. వెళ్దాం, ఆకులేస్తుంది. ఇప్పుడు నెల తర్వాత వాతావరణ సూచన విని మరీ తీసుకొస్తే చెడగొట్టేశారు కదరా. ఏయ్ గుగ్గిళ్ళు రేయ్, మనం ఎక్కడికి వెళ్ళినా వస్తున్నాడే. ఎవరైనా ప్లాన్ చేసి పంపిస్తున్నారా? ఏదైతేనే మనం వచ్చిన పని చూసుకుందాం, అదే ముఖ్యం. హెల్మెట్ లైవ్. గుగ్గిళ్ళు 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 టీ కాఫీ కాఫీ డే కాఫీ. అయ్యోయ్యో, వీళ్ళ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉందే. అవును కదా. సరేరా, మనం అలా చాటుగా కూర్చుందాం. నేను చాటుగా ఉండే చోట కూర్చోను. మొదట్లో అంతా ఇలాగే అంటారే. సరేరా, ఇటు వెళ్దాం. అన్నా గుగ్గిళ్ళు. ఏంటన్నా మీరే కొట్టు పెట్టేశారు? ప్లీజ్ రా, ఇక మనల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయలేడు. మాట్లాడుకుందామా? అయ్యో, ఎందుకు నవ్వుతున్నావు? SMS. అదే ఏంటని అడిగాను. నా ఫ్రెండ్ ముద్దుగడి పంపాడు. ఒక SMS ని చెప్పకుండా దాస్తున్నావు. ఫ్యూచర్ లో అన్నిటినీ నాతో ఎలా షేర్ చేసుకుంటావు? స్వప్న సుందరి. స్వప్న. స్వప్న, ఈ మెసేజ్ చదివి వినిపిస్తాను, ఓకేనా? అది ఎప్పుడు మీ మగాళ్ళ బుద్ధి ఇంతే. నీ మొహం. ఆడవాళ్ళు లేని లోకం ఎలా ఉంటుంది? కరెక్టే, ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా ఉంటుందే. పార్కులు బీచ్లు ఎంటీగా ఉంటాయి. అవును, డ్రైగా ఉంటుంది కదా. పోలీసులు రెస్ట్ లో ఉంటారు. ఆల్ మొబైల్ కంపెనీస్ లాస్ లో ఉంటాయి. SMS, మిస్డ్ కాల్స్, టార్చరే ఉండదు. గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్ షాప్స్, పర్ఫ్యూమ్స్, ఏ దరిద్రము ఉండదు. కాలేజ్ కుర్రాళ్ళకి అరియర్స్ ఉండవు. తండ్రి బిడ్డల బంధం సూపర్ గా ఉంటుంది. వైన్ షాపులన్నీ హెవీ లాస్ లో ఉంటాయి. గవర్నమెంటే నష్టంతో అల్లాడిపోతుంది. తలనొప్పి మొదలైందా? ఇప్పుడు ఫెయిల్ అయిన కుర్రాళ్ళు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని ఉండేవారు. గుడ్డేం కాదు. మొత్తానికి కుర్రాళ్ళందరూ మనుషుల్లా ఉంటారని చెప్పాలనుకున్నాడు. అంటే మా వల్లే ఇలా ఉన్నారా? నేననలేదు, నా ఫ్రెండ్. ఆడవాళ్ళని గౌరవించలేని వీడు ఒక ఫ్రెండేనా? వీడు నిన్ను చెడగొడతాడు. వీడి ఫ్రెండ్షిప్ నీకు అవసరమా? ముందు వాడిని కట్ చేయి. ఈ లిస్టులో ఈ విషయం వదిలేసారు చూసావా? ఏంటి? అమ్మాయిలు ఉంటే మంచి ఫ్రెండ్షిప్ ని కూడా క్లోజ్ చేస్తారు అనేదే. లైట్ గా ఆకలిగా ఉందా? అది చల్లారిపోయింది.
కుళ్ళు మనుషుల కన్నా చల్లారిపోయిన టీయే బెటర్. హాయ్ పంచ్ డైలాగ్ కాదు. ఈ ఎస్ఎంఎస్ ని నాకెందుకు ఫార్వర్డ్ చేసావు? అయ్యోయ్యో నీకు కూడా వచ్చిందా? డోంట్ డిలీట్ ఇట్, ఫార్వర్డ్ టు ఆల్ అని ఉంది. సెంటాల్ ఇచ్చాను, నీకు వచ్చిందా? స్వప్న చెప్పుతో కొడతాను. వెంట పడ్డావంటే కోర్టుకు వెళ్తాను. అన్నా శంఖం, ఒరేయ్ వెళ్ళిపో. నేను మీకు అమ్మకుండా వదలన్నా. నేను నిన్ను చంపకుండా వదలనరా. పొరా నిద్రమోహం ఎదవా. వీడికి కూడా లోకు వైపు. ఇక మన మధ్య గొడవలు అవి రాకుండా చూసుకుంటాను, సరేనా? జోకులు కూడా వేయను. అవును, బీచ్కి వచ్చే. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, ఏంటిది? ఈ నాదుని పుట్టినరోజు కానుక. నీకు పని పాట లేదనేది ఎంత క్రియేటివ్ గా చూపించావు. థ్యాంక్ యూ. నాకు తెలిసిపోయింది ఇందులో ఏముందో. ఏంటి? ఈ ఐడియాని నేను ఇంగ్లీష్ పిక్చర్ లో చూసాను. లోపల ఉంగరం ఉంది కదా. అయ్యే బాబోయ్, ఎంత కాస్ట్లీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంతకన్నా గొప్పది, పవిత్రమైంది. ఓ, అయితే డైమండా? నేను వెర్రి వెదవను కాదే. స్పీకరా? ఇది దాన్ని కూడా మించింది. ఎంత టెస్ట్ చేస్తోంది. వావ్, ఫోనా? నేనే కొనుక్కోవాలనుకుంటున్నాను. ఓపెన్ చేయి. హల్వా ఇవ్వబోతున్నావా? చాచా, అది పాత స్టైల్ కదా, ఇది మన స్టైల్. ఏయ్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఏంటిది? 2 ఇడ్లీలు, కొబ్బరి చట్నీ. ఇక్కడుంది. తలనొప్పి వస్తుంది కదా. నా ఫ్రెండ్ చెప్పాడు పచ్చిమిరపకాయ బజ్జీలు తీసుకెళ్ళరా అని. ఇంకో ఫ్రెండ్ చెప్పాడు చపాతీ మటన్ కుర్మా తీసుకెళ్ళరా అని. నేనే అవన్నీ డీసెంట్ గా ఉండవని ఇడ్లీలు చట్నీ తీసుకొచ్చా. అంటే మోది ఇడ్లీకి కూడా గతి లేని కుటుంబం అంతేనా? చీచి, నీకు బాగా ఇష్టం కదా అని నీకు అసలే లైట్ గా ఆకలి వేస్తుంది. వీటిని సంతోషంగా తింటూ బర్త్డే పార్టీ చేసుకోవచ్చు కదా. ఓకే. తిండి విషయంలో మాత్రం ఈజీగా కాంప్రమైజ్ అయిపోతుంది. సూపర్గా ఉంది కదా. నాకే నోరు ఊరుతోంది. చట్నీ పాడైపోయింది. ఇది కూడా నువ్వు సరిగ్గా చేయలేవు కదా. నీకోసం నిన్నే చేసి పెట్టాను, నువ్వేమో. ఇక నీ మొహం నాకు చూపించకు. ఏ స్వప్న, డార్లింగ్ ఎలా ఉన్నావు? రీచ్లోనే వెయిట్ చేస్తున్నాను. మెరీనా వస్తావా? సరే, ఎక్కడ మీ ఆయన? అంటే కృష్ణాయిల్ పోసి తగలబెట్టేయచ్చు కదా. ఎంతసేపు వెయిట్ చేయాలి? చిరాగ్గా ఉంది. పని పట్ట లేదా వాడికి? ఎక్కడికైనా పోయి చావమనండి. సరే, త్వరగా బయలుదేరి వచ్చే డార్లింగ్. సరే, ఓ స్పెషల్ ఇవ్వు. ఏంటి నేనేమన్నా? ఏది నువ్వు ఇవ్వు. మెంట్లో పిచ్చోడా. బీచ్ అద్దెకిస్తే ఇలాంటి చండోళ్ళ పనులు చేస్తారా? దాని మొగుడికే లేదు, నీకెందుకు కోపం? పోరో పిచ్చదవా పోరా. ఫోన్ ఏది? దాన్ని 2 గంటల కిందటే స్విచ్ ఆఫ్ చేశాను. ఏ? ఏదైనా చిక్కు వస్తుందేమోనని. ఆ రోజు జరిగింది తలుచుకొని నేను చాలా బాధపడ్డాను. నా ఫోన్ ఆన్ చేయి. నేను ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. సపోజ్ ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినా ఇద్దరం కలిసి నవ్వుకుందాం. వద్దు స్వప్న, ప్లీజ్. అదంతా ఎందుకు స్వప్న సుందరి? స్వప్న. ఎస్, స్వప్న స్వప్న. అలా వేచనకాయలు ఈ రోజు ఇంట్లోంచే పార్సల్ చేసి తీసుకొచ్చాను. ఏదైనా సర్వీస్ మెసేజ్ అయి ఉంటుంది. ఏదైనా సరే, నేను ఇప్పుడు చదవడం లేదు. నేను నవ్వుతాను కదా, చదువు. నా కంట్రోల్ ఏంటనేది నేను తెలుసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? చదువు, చదువు. దయచేసి ప్లీజ్ చెప్తే విను స్వప్న. ప్లీజ్ వద్దు చదువు. స్వప్న, నా మాట. ఇప్పుడు చదువుతావా లేదా? నిజంగా కోపడవు కదా? ప్రామిస్. గుడ్. ఆడవాళ్ళకు పాజిటివ్ గానే రాశాడు. ఆహా. గర్ల్స్ ఆర్ 70% బ్యూటీ, నువ్వు 100%.
గర్ల్స్ ఆర్ 75% స్వీట్, నువ్వు 99%. గర్ల్స్ ఆర్ 85% నాటీ, గర్ల్స్ ఆర్ 90% క్యూట్, నువ్వు 100%. గర్ల్స్ ఆర్ 100% లవ్లీ, నువ్వు ఇంకా ఎక్కువ. టోటల్లీ 70 + 75 + 85 + 90 + 100 ఈజ్ ఈక్వల్ టు గర్ల్స్ ఆర్ పక్కా 420s. నవ్వు ప్లీజ్. థ్యాంక్స్. మీ మగాళ్ళకి వేరే పనే ఉండదా? లేడీస్ ని ఎలా అవమానించాలని బాబు డబ్బుతో తాగేసి ఆలోచిస్తూ ఉంటారా? పనికి మన వాళ్ళు. నన్ను ఎంతనే తిట్టు, మొత్తం మగవాళ్ళందరినీ తిట్టొద్దు. పాపం వాళ్ళు ఈ ఆడవాళ్ళ వల్ల అలిసిపోయి పడున్నారు. తాగుబోతు వెదవులు. గవర్నమెంటే మా వల్ల రన్ అవుతోంది. మీరు ఇంట్లో కూర్చొని తాగడం మాకు తెలీదా? పబ్బుకోసారి వెళ్ళి చూడు, తాగి మగవాళ్ళే గుర్తున్నారా లేక ఆడవాళ్ళే గుర్తున్నారా అని. నోరు ముయ్యరా సన్నాసి. దీన్ని నీకు పంపించింది ఎవరు? నా ఫ్రెండ్ ప్రకాష్. ఎందుకు పంపించాడో అడుగు. వాడికి ఎవరైనా ఫార్వర్డ్ చేసి ఉంటారు. ఈ SMS ని ఎవడు క్రియేట్ చేశాడో కనిపెడితేనే నేను నీతో మాట్లాడతాను. కనిపెట్టు. అన్నా శంకవనా? ఆల్రెడీ ఊదే పరిస్థితిలోనే ఉంది, వెళ్ళిపో. అన్నా మీకు అవసరం అవుతుందన్నా? పోరా. పైసా లేని మొహాలు కూడా లవ్వు. ఏం పని పట్ట లేకుండా ఊరికే ఉన్నావా? ఎవరు నేనా? చెప్పు. ఇప్పుడు ఒక SMS పంపించావే, దాన్ని నీకు ఎవరు పంపింది? ఏ మా ఫ్రెండ్. ఆ SMS రైట్స్ ఎవరువో వెంటనే కనిపెట్టరా. రేయ్ ఇదంతా జరిగే పనట్రా. రే లేదంటే నా లవ్ కట్ అయిపోయేలా ఉంది, అర్థం చేసుకురా. పోరా, వెళ్ళిపోయింది. ఒక్కో ప్రేమలోనూ ఓ పిచ్చి ఉంటుంది, అయితే ఆ పిచ్చికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇది ఎవరు చెప్పారో తెలుసా? ముందు మూయ్. నువ్వు ఎట్రా ప్యాక్ చేయి. స్వప్న సుందరి. చెప్పు తగుద్ది. స్వప్న. ప్రేమ చేదెక్కెనా బ్యాడ్ డే. వెర్రి ప్రేమ నీ టీ కూడా చేతిగా ఉంది, ముందు ఆ పని చూడ వెళ్ళే. మనసే లవ్ లవ్ చేస్తది, లబోమని పెళ్తది, ఓడిపోతే తాగుద్ది, నీ గుండెను లాగుద్ది. ప్రేమ చేదెక్కెనా వెర్రి ప్రేమ చేదెక్కెనా. చెప్పు. ఒకరోజు వేస్ట్ అయిపోయినా కనిపెట్టేశానుగా. ఎవరది? ఒక అమ్మాయే. వాట్? ఒక అమ్మాయి మనసు మరో అమ్మాయికే తెలుస్తుందని తనే చెప్పింది. తనకు అర్థమైంది స్వప్న. నువ్వు చచ్చిన మారు చివరి దాకా. మళ్ళీ కోపమా? మిమ్మల్ని ఎవ్వడూ అర్థం చేసుకోలేడే. ఈరోజు మొహానికి డబుల్ కోటింగ్లా ఉందే. ఏంటి నువ్వు ప్రతి దానికి కళ్ళదాలు పెట్టుకుంటున్నావు? నువ్వు అసలు ఊరికే ఉండలేవా? ఎప్పుడు చూసినా ఆడవాళ్ళు ఎగతాలు చేస్తూనే ఉంటావు. నువ్వేమైనా పెద్ద బుద్ధిమంతుడివా? అంటే నువ్వు మొహానికి మేకప్ వేసుకోలేదా? చంపేస్తాను. క్లోజప్ లో చూసే మాకు తెలుస్తుంది. ఎంతమంది విగ్గు పెట్టుకుని తిరగడం లేదు. షట్ అప్. ఓకే చిపోవే. నీది ఒక మొహం అని నీతో వచ్చి చూడు. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. బాగా కొట్టుకో, కానీ లైట్ గా ఆకలి వేస్తుందని మళ్ళీ రాకు. అయ్యో వదిలిందనుకో పీడ. డోంట్ వరీ బ్రదర్, ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంతే. ఈ బీచ్ లో ఎంత మందిని చూసుంటానో. చెత్త మ్యాటర్. బ్రదర్ నీకు ఓదార్పుగా ఓ పాట పాడనా? స్వల్పక రోజనే పడిపోయి పరిగెత్తావు పిల్లన కాల, నిన్ను తిప్పించి పారేసింది వెంట్రుక ముక్కలా. ఈ కాలంలో ఒక టైం పాసురా, మావ సిన్సియర్ గా ప్రేమిస్తే దేవదాసురా. ఏమవా దేవదాసు? మావ సిన్సియర్ గా ప్రేమిస్తే దేవదాసురా. అన్నా డబ్బులన్నా? 5 రూపాయలేనా? టిప్స్ రా. థ్యాంక్స్ అన్నా. ఒరే అతను పిచ్చోళ్ళ నవ్వుతూ టిప్స్ ఇస్తున్నాడు రా. ఏంటన్నా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆడవాళ్ళ వల్ల ఏడ్చేవాళ్ళు ఎంతో మంది. నేను నవ్వుతున్నాను, ఏడవలేక నవ్వుతున్నాను. బాగా నవ్వుకన్నా. గాడిదకేం తెలుసురా గంధపు వాసన. గాడిదని తెలిసి ఎందుకన్నా గంధం రాయడం? కామెడీ చెయ్యకురా, నేనే దిగులుగా కూర్చున్నాను. ఉదయం రాలేదేంటన్నా? దాని బాబెంట్లో ఉంది, ఇద్దరం విడిపోయాం. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? నా నుంచి నా ఫ్రెండ్ ని వేరు చేశాడు, నీ నుంచి నీ లవర్ ని వేరు చేశాడు. ఆయన కొంతమంది బట్టల్నే తీసేస్తున్నాడు రా. ఒకరోజు మాట్లాడాలని చెప్పిందిరా. జీవితం అనేది రే చెప్తున్నప్పుడు ఆ రోజులా లేచి వెళ్ళిపోకురా ప్లీజ్. గుగ్గిళ్ళన్నీ నేనే తీసుకుంటాను రా. ఎవరితోనైనా చెప్పుకుంటేనేరా మనసు కాస్త తేలికవుతుంది. జీవితం అనేది ఒక మార్తన పరుగు పందెం, ఇద్దరం పారిపోదాం అంటున్నావు అంతేనా? సీరియస్ ప్లీజ్. నాకెందుకో మనిద్దరికీ కుదరదనిపిస్తోంది. నేను చిన్న విషయాలన్నీ పెద్ద విషయాలుగా తీసుకుంటాను, నువ్వు పెద్ద విషయాల్ని కూడా చిన్న విషయాలుగా వేళాకోళంగా తీసుకుంటావు. ఏదేదో మాట్లాడేసిందిరా. తను వేదాంతం మాట్లాడింది, నేను జీవితం మాట్లాడాను. కృష్ణ ప్రేమ ఒక గాడిద లాంటిది, అది ఎప్పుడు తంతుందో ఎలా తంతుందో ఎవ్వరూ చెప్పలేరు.
నాకు కోపం వచ్చేస్తోందిరా. ఇప్పుడే ఇదే కోపంతో వెళ్ళి హాఫ్ తెచ్చి కొట్టామంటే అంతా సర్దుకుంటుంది. రా వెళ్దాం. ఏంటి చూస్తున్నావు? ప్రేమలో గెలిచినా ఖర్చే, ఓడినా ఖర్చే. మరుసటి రోజు ఫోన్ చేశాను రా. ఫోన్ వస్తుంది ఇవేంటి? హలో, ఎవరది? ఏంటి ఎవరా? కృష్ణని మాట్లాడుతున్నాను. నాకెవరూ తెలీదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చిన ఎస్ఎంఎస్లు ఫోన్ కాల్స్ ని డిలీట్ చేసే వెళ్తుంది. అదే విధంగా ఓ రోజు నన్ను నా నంబర్ ని కూడా డిలీట్ చేసి వెళ్ళిపోయింది. కోపం వచ్చింది. బాగా ఆలోచించాను. నేను కోర్టు నుంచి వస్తున్నాను. ఇక్కడ స్వప్న సుందరి ఎవరు? ఆ తర్వాత డైవర్స్ నోటీస్ పంపించాను. ఏంటది? డైవర్సా? డైవర్సే. డైవర్సా? నాన్నకేది చెప్పొద్దమ్మా. పెళ్లి కాకుండా ఇలా డివోర్స్ నోటీస్ పంపించడం కుదరదమ్మా. తను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తుందిరా. పంపిద్దాం. అమ్మా కొరియర్. నేను నీకు పంపిస్తున్నానే. హలో, ఏంటిది? దీని పేరేమా మేకో. ఇది తెలీదా? మేక? అమ్మా, మేకమ్మా. మేక ఇక్కడ దొరకదని కొరియర్ లో తెప్పించావా? లూస్ అమ్మా. కృష్ణకాంత్ లీల నంబర్ 2. మా కొరియర్. ఏమున్నాయి ఇందులో గలగలాడుతున్నాయి? ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. చెప్పమ్మా. ఈ రోజు కూడా కొరియర్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఈ ఇంటికి రా చెప్తాను. చెప్పమ్మా, తెలుసుకోవాలని ఉంది, భయంగానూ ఉంది. ఆడు పంపించింది రివీటే. ఏంటది? రిపీట్ మా. రివీటే, రివీటు. ఏయ్, ఎవడైనా సరే కొరియర్ అంటూ ఈ టేప్ వచ్చారో పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. అరే ఇదేంటమ్మా, పంపించిన వాడిని వదిలేసి నా మీద ఎగురుతున్నావు? ఈ ఇన్స్ట్రుమెంట్ తనకి చాలా ఇష్టం. ఏయ్, నిన్ను కొట్టి చంపేస్తాను. మా కొరియర్ వద్దంటే వద్దని చెప్పు. నన్ను ఎందుకు కొడతానంటావు? మేకు రివిట్ పంపించాడే, వాడిని వెళ్ళి కొట్టు. ఏంటమ్మా ఇది? ఏ నువ్వుక ముద్దువి. నేను మొద్దునా అమ్మా? చిచ్చి, నువ్వు నా ముద్దువి. ఇప్పుడు కొరియర్ విషయాలేవి నాన్నకి తెలియనివ్వకమ్మా, బాగా అప్సెట్ అయిపోతారు. రేయ్, ఎవరా నువ్వు? బెళకొడంగా ఉందా? కృష్ణకాంత్ లీలల్లో ఇది కూడా ఒకటి. నేనెవరో తెలుసా? యారుంగో? నా మొగుడే నాకు భయపడతాడంటే చూసుకో. నేను నీ మొగుడిని కాదుగా. ఏంటే కట్ అయింది? అందులో బ్యాలెన్స్ లేదమ్మా. ఇప్పుడు తను ఫోన్ చేసింది, నేను తీయలేదుగా. ఈ బీచ్ ఎన్నో రకాల ప్రేమల్ని చూసిందిరా, అందులో ఇది ఒకటి. సరేనా, నాకు టైం అయింది, నేను వెళ్తాను. నువ్వు కొనేలా కనపడడం లేదు. అరే అదేంట్రా? శంఖం, శంఖం. రే తమ్ముడు, నిన్ను అడిగితే బోని కావట్లేదన్నా. కొనే పరిస్థితిలోనే ఉన్నాను రా. రారా, ఒక్కసారి నీ సౌండ్ వినిపించు. ఓ పుష్పా, శంఖం రా. అలా వివరంగా చెప్పన్నా. నాదా 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 నాదా. తను ఊదుతున్నట్టే ఉంది. ఒకటివరా, ఇదిగోరా. 150 అన్నా. టిప్పురా, టిప్పు తీసుకో. అయ్యో, నేను చెప్తే నీకు ఆ రోజు అర్థం కాలే. అయినా సరే నీకు అమ్మి తీర్తానని చెప్పానా లేదా? ఇప్పుడు నువ్వు నేను ఒకటి. ఇప్పుడు ఎవడరా పంపింది? ఇఫ్ యూ విన్ ద లవ్ యూ కెన్ విన్ ద లైఫ్. ఇఫ్ యూ లూజ్ ద లవ్ యూ కెన్ విన్ ద వరల్డ్. షేక్స్పియర్. చెప్పేసి చచ్చిపోయాడు. చాలా థ్యాంక్స్ రా, నా లవర్గా యాక్ట్ చేస్తానని ఒప్పుకున్నందుకు. నా కృష్ణ ఈ బీచ్లోనే ఉంటాడు. మనల్ని ఇలా చూస్తే గానీ వాడు నా దారిలోకి రాడు. మన జంట నమ్మేట్టుగా ఉంది కదా. సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో ఆశ, అది కుదరలేదు. ఆఖరికి ఇలా నటించాల్సి వచ్చింది. నువ్వైనా ఛాన్స్ ఇచ్చావు, నేను చాలా లక్కీ. లైట్గా ఆకలిస్తున్నట్టుంది, ఏమైనా తిందామా? షూర్, తిందాం. సరేరా. యాక్చువల్లీ నేను ఇంట్లో పర్స్ మర్చిపోయి వచ్చాను, కాబట్టి డబ్బులు నువ్వివ్వు. నువ్వేదో మిస్డ్ కాల్స్లో తగిలావు, రమ్మనగానే వచ్చావు. ఎలా ఉంటావో ఏంటో అనుకున్నాను. పర్వాలేదు, నువ్వు బాగానే ఉన్నావు. థ్యాంక్ యూ. ఇలా చూడు, నువ్వేమనుకోకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్? అది మ్యారేజ్ ప్రపోజల్ అయితే నాకు ఓకే. దాన్ని లైన్లో పెడదామని దీన్ని హెల్ప్ అడిగితే ఇదే కమిట్ అయిపోయేలా ఉంది. లేకపోతే నన్ను లవర్గా యాక్ట్ చేయమంటావా? ప్రకాష్ గడా అది? చాచా, వాడయ్యుండడు.
రే ఎవరు ఏ వేదాంతం ఎవరు హలో రే ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావు లవ్ చేయని మనిషి పూయని కాయని ఓ చెట్టుతో సమానం అని అంటున్నారా? అలా ఉండడం నాకు ఇష్టం లేదు. రే లవ్ అనేది కాకిరేట లాంటిదిరా. ఎప్పుడు ఎవరి తల మీద పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు నీ తల మీద పడింది. పో పో. ఏంటి రివర్స్ అయింది? ఎందుకు ఇలా మాట్లాడతా? అరే మీరు మాత్రం మాట్లాడరా? మేము మాట్లాడడం నువ్వు వచ్చి చూసావా? మాకు తెలుసులే, మీరు ఫోనుల్లో ఎస్ఎంఎస్లు అక్కడ ఇక్కడ. అనవసరంగా మాట్లాడుకో. అన్నా మీరేనా? అయితే తొందరలోనే శంఖ కొనేస్తారులేండి. కొత్త గొడుగు, కొత్త చొక్కా, కొత్త అక్క. అదిరిందయ్యా చంద్రం, అదిరింది. సరే వదిలేయ్. ఇప్పుడు నా లవ్ స్టోరీ చెప్తాను, ఒకసారి విను. చిపరా. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Olga Videos.